కాంచీపురం వకుళా సిల్క్స్ నాణ్యత మా ప్రాధాన్యత. మదీనాగూడ, మియాపూర్, హైదరాబాద్ లో త్వరలో శుభారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. అంటే రామాయణం నుంచి మనం ఏం నీతి నేర్చుకోవచ్చు? ప్రస్తుతం మనందరం కూడా రామాయణ మహాభారతాల నుంచి ఎంతో కొంత పెద్దవాళ్ళ మాటల ద్వారా తెలుసుకుంటూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. నిజంగా అసలు మనం నిత్య జీవితంలో ఉండే విధానం ఏ రకంగా ఉండాలి? రాముడు అనుభవించిన వనవాసము, సీతమ్మ వారి దూరము, ఇదంతా సంబంధించి మనం నిజంగా రకరకాలుగా మాట్లాడుకుంటున్నాము. అసలు నిజంగా దాని నుంచి మనం మంచి నీతి అనేది ఏం నేర్చుకోవచ్చు? ఇలాంటి మంచి మంచి విషయాలు ఇప్పుడు స్వామీజీతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మైసూర్ అవధూత దత్తపీఠ ఉత్తరాధిపతులు పరమ పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామీజీ గారు మనతో పాటు ఉన్నారు. ఇప్పుడు వారితో మాట్లాడి ఈ విషయాలన్నింటి గురించి కూలంకషంగా తెలుసుకుందాం. నమస్కారం స్వామీజీ. స్వామీజీ, ఇందాక మీరు కూడా చెప్పడం జరిగింది, మనం షూట్ చేయడానికి ముందు యోగా వాసిష్టం చేసుకునే టైము ఇది నాది అని చెప్పి గత 10 సంవత్సరాలుగా చేస్తున్నాను అని చెప్పారు. అంటే ఎప్పుడు కూడా ఈ గంట సమయాన్ని మీరు దానికే కేటాయించాల్సిన టైంని మాకు కేటాయించారు షూట్ కోసం, అది కూడా పక్కన పెట్టి 10 సంవత్సరాలుగా మరవకుండా చేస్తున్నారు అని అంటే దాని వెనకాల ఏదో ఆంతర్యం ఉంటుంది అనిపిస్తుంది. స్వామీజీ, ఏంటది తెలుసుకోవచ్చా? మొదటిగా దత్తాత్రేయ స్వామికి నమస్కారం చేస్తూ, దత్తస్వరూపులైన గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిని స్మరణ చేస్తూ, గురుకృపే కారణం. స్వామిజీ వారు ప్రతిరోజు ఏదైనా విషయంలో మాట్లాడాలి అని చెప్పారు. అది నేను మాట్లాడటం అనుకోలేదు, స్వాధ్యాయం నా కోసం అని అనుకున్నాను. ప్రతిరోజు మాట్లాడటం అంటే ఎలా అనే సందేహం వచ్చింది. ఏం మాట్లాడాలి, ఏ విషయం తీసుకోవాలి, మహాభారతమా, రామాయణమా అని ఇవన్నీ సందేహాలు మనసులో వస్తున్నాయి. వస్తూ ఉంటే అప్పుడు అనుకోకుండా అమ్మగారు ఒక పెట్టె తీసుకొచ్చి ఇచ్చారు. ఇదేమిటి పెట్టె అన్నాను. అంటే మా ఇంట్లో ఏవో పుస్తకాలు ఉన్నాయి, అవి మీకైతే బాగా తెలుస్తాయి, ఉపయోగపడతాయని తీసుకొచ్చాను. అంటే అప్పుడు అంత క్రితమే యోగ వాసిష్టం అనే గ్రంథం దొరికింది, కానీ పూర్తి మూలం దొరకల. పూర్తి దొరికితే అప్పుడు చూద్దాం, చెప్దామని అనుకున్నాను. తెరిచి చూస్తే 4 పుస్తకాలు ఉన్నాయి. ఆ పుస్తకాలు స్వామిజీ వారి పితృపాదులు, పూర్వాశ్రమం తండ్రి గారు నరసింహశాస్త్రి గారిగా ఉన్నప్పుడు, వారు తర్వాత దీక్ష తీసుకుని నరహరి తీర్థస్వామి అయ్యారు. వారు చదివిన గ్రంథాలు అవి. స్వామిజీ వారి మాతృమూర్తి జయలక్ష్మి మాత, అమ్మ భద్రపరిచిన గ్రంథాలు అవి. తమ పెద్ద కూతురు వరలక్ష్మి గారికి వచ్చిన గ్రంథాలు అవి. తర్వాత తమ చెల్లెలు చిన్న కూతురికి వచ్చిన గ్రంథాలు. అలా చూస్తే ఇది గురు పరంపరగా వచ్చి చేరింది. స్వామిజీ వారు కూడా కొద్ది రోజుల క్రితమే ప్రతిరోజు ఏదైనా మాట్లాడాలి అని అన్నారు. యోగ వాసిష్టంలో ఎందుకు మాట్లాడకూడదు అని అనిపించింది. అలా 2014 నుంచి ప్రారంభించి ప్రతిరోజు 1 గంట సేపు దాని మీద ఒక చర్చ, స్వాధ్యాయంలాగా చర్చ కొనసాగుతుంది. స్వామిజీ, అసలు దాంట్లోంచి మేమేమైనా మంచి మాటలు నేర్చుకోవాలి అని అంటే అసలు అది ఏంటో తెలుసుకోవాలి అని అంటే ఏం తెలుసుకోవచ్చు స్వామీజీ? యోగ వాసిష్టం అనేది ఆఖర గ్రంథం. సముద్రంలో లేనిది లేదు. సముద్రంలో రత్నాలు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి. అక్కడ ఒక పెద్ద ఉద్యానవనమే ఉంది సముద్రంలో అని సైన్స్ కూడా చెప్తుంది, సంశోధనలు కూడా అయ్యాయి. అటువంటి సముద్రం ఆ యోగ వాసిష్టం అనే గ్రంథం. అందులో అన్ని విషయాలు సమగ్రంగా, మనిషికి కావలసిన విషయాలన్నీ కూడా సమగ్రంగా చర్చ చేశారు. అది శ్రీరాముడికి వశిష్ఠులు వారు ఉపదేశం చేశారు. వశిష్ఠులంతా గురువు గారు, శ్రీరాముడు ఎంతటి అవతార పురుషుడు శిష్యుడిగా కూర్చుంటే వాళ్ళిద్దరి సంవాదం ఎలా ఉంటుంది అని మనం ఊహించగలం. అందులో ప్రధానంగా మనశ్శాస్త్రం, మనస్సుని బాగుపరుచుకోవటం ఎట్లా, మనశ్శాంతిని పొందటం ఎట్లా, మనస్సుని భగవంతుడిలో లయం చేయటం ఎట్లా అనే విషయాలు చాలా ప్రధానంగా ఉంటాయి. అలాగే మనిషి సాధన చేసుకోవటం, ప్రయత్నం అని వశిష్ఠుల వారు బాగా బలంగా చెప్తారు. ప్రయత్నం ఎక్కడైనా గెలుస్తుంది. ఆ ప్రయత్నం అనేది ఎంత తీవ్రంగా, సాధన అనేది ఎంత తీవ్రంగా బలంగా ఉంటే గురువుల అనుగ్రహం అంత తీవ్రంగా ఉంటుంది. అప్పుడు మనిషి సాధారణమైన స్థాయి నుంచి మహర్షి స్థాయికి ఎదిగి పరమాత్మలో మనస్సుని
లయం చేయగలుగుతాడు అనేది స్పష్టంగా యోగ వాసిష్టంలో చెప్తారు. ఓకే స్వామీజీ, గురువుల గురించి ఎలాగో మాట్లాడుతున్నాం కాబట్టి గురువుల విషయంలో కృతజ్ఞతా భావం అనేది ఏ విధంగా ఉండాలి? ప్రస్తుత రోజుల్లో చూసుకుంటే గురువుల విషయంలో కృతజ్ఞతా భావం చాలా తక్కువగా కనిపిస్తోంది మాతరం లాంటి వాళ్లకు అని నా ఉద్దేశం. దాని గురించి మీరేం చెప్తారు? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. ఇది చాలా ముఖ్యమైన విషయం కూడా ఈ కాలంలో. గురువులు అంటే మనకి అక్షరం చెప్పిన వారి దగ్గర నుంచి ఆధ్యాత్మికత నేర్పిన వారి వరకు గురువులు అని మన సంప్రదాయం చెప్తుంది, వేదశాస్త్రాలు చెప్తాయి. మనకు అక్షరాభ్యాసం చేయించి ఈలు దిద్దించి ఈలు చెప్పిన వారు కూడా గురువులే. వారిని మనం గౌరవించాలి, స్మరించాలి. వారి ద్వారా మనకి 4 ముక్కలు వచ్చాయి, మాట్లాడగలుగుతున్నాం, ప్రపంచాన్ని అర్థం చేసుకుంటున్నాం, భగవంతుని దర్శించగలుగుతున్నాం అని తల్లి మొదటి గురువు. తల్లి తండ్రి ఇంటితోనే ప్రారంభమవుతుంది. ఎవరు మనకి చదువు చెప్పారో వారు గురువులు ఆచార్య స్థానంలో. ఎవరు మనకి ఆధ్యాత్మిక మార్గాన్ని చూపారో వారు సద్గురువులు. అంటే సత్ అంటే పరమాత్మని చూపించారు కనుక వారి విషయంలోనూ, అలాగే మనకి స్కూల్ చదువులు, కాలేజ్ చదువులు చెప్పిన వారి విషయంలోనూ కృతజ్ఞతగా ఉండాలి. డబ్బులు తీసుకున్నారు, చదువు చెప్పారు కదా అనేది ఈ కాలంలో చాలామంది పిల్లలు అనుకుంటూ ఉంటారు. వాళ్ళు జీవిక కోసం వాళ్ళు బతకాలి కదా, వాళ్ళు అందుకోసం తీసుకున్నారు తప్ప చదువు అమ్ముకోవటానికి వాళ్ళు తీసుకోవాలి. చాలామంది 99% నేను చెప్పగలను, మనం అందరం కూడా తెలుసు మనకి. అటువంటి వాళ్ళ విషయంలో కృతజ్ఞత అనేది లేకపోతే భగవంతుడు కోపిస్తాడు. దాంతో ప్రమాదం అంటే భగవంతుడు కోపిస్తాడు. అంటే వాళ్ళని భగవత్ స్వరూపంగా చూడాలి. గురువు ఎప్పుడు భగవత్ స్వరూపం. అందుకనే మన సంప్రదాయం గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. బ్రహ్మ అంటే జ్ఞానాన్ని మనలో కలిగించేవాడు, విష్ణు అంటే ఆ జ్ఞానాన్ని నిలిపేవాడు, శివుడు అంటే అజ్ఞానాన్ని సంహారం చేసేవాడు, పరబ్రహ్మ అంటే మనకి జీవన్ముక్తినిచ్చేవాడు, మోక్షాన్ని అనుగ్రహించేవాడు. ఇవన్నీ కూడా మనం గురువులోనే చూస్తాం. అందువల్ల గురువు విషయంలో కృతజ్ఞత అనేది లేకపోతే, గురువు అనే కాదు ఎవరి విషయంలో మనం మేలు పొందినా కూడా వారి విషయంలో కృతజ్ఞత లేకపోతే భగవంతుడు కోపిస్తాడు, ధర్మదేవత కోపిస్తుంది. అందువల్ల కృతజ్ఞతగా ఉండాలి. కృతజ్ఞత అనేది పనికిరాదు. కృతజ్ఞుడు అంటే చేసిన మేలు మర్చిపోయేవాడు, పొందిన మేలు మర్చిపోయేవాడు. మనకి మేలు చేసిన వాళ్ళల్లో గురువు కన్నా గొప్పవాడు ఉండేందుకు సాధ్యమే లేదు. ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి ఎలాగూ దొరుకుతాయి. భోజనం కానీ, జీవితం కానీ, బతకడానికి అందరూ ప్రయత్నం చేస్తారు. కానీ ఆ జ్ఞానం, తెలివి, ఆ చీకటి పోగొట్టి వెలుగు నింపటం మాత్రం అది గురువు వల్లే సాధ్యం. అందువల్ల ఆ గురువు విషయంలో నిరంతరంగా కృతజ్ఞతగా ఉండాలి. స్వామీజీ, గురువు లేనిదే మనకు నిజంగా ఒక మంచి మార్గం అనేది ఏర్పడదు, వాస్తవం అది. అయితే నిజంగా ఒక మంచి గురువుని ఎంచుకోవాలి అని అంటే మనలో ఉండాల్సిన మొదటి లక్షణం ఏంటి అసలు? ఫస్ట్ గురువుల్లో మంచి చెడు అనేది లేదమ్మా. గురువు గురువే. కానీ మీరు ఎందుకు ఈ ప్రశ్న అడిగారో అని నాకు అర్థమవుతుంది. ఇప్పుడుండే సమాజంలో కొన్ని విషయాలు, కొన్ని వ్యవహారాలు మనం చూసినప్పుడు ఇటువంటి ప్రశ్నలు మనకు కలుగుతాయి సహజంగానే. కానీ నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను, గురువుని మనం ఎంచుకోము, గురువే మనల్ని ఎంచుకుంటారు. భగవంతుడు గురుస్వరూపంగా వస్తారు. ఎలా వస్తామో వస్తామంతే. ఆ గురువు యొక్క పరిసరాల్లో చేరిపోతాం. అందులోకి మనం ఎలా వస్తామని తెలియకుండా వస్తాం. అది ఒకటి. గురువుని ఎంచుకోవాల్సి వస్తే గనక మనలో కొన్ని మార్పులు కనిపిస్తాయి ఆ గురువు సన్నిధికి రాగానే. అవన్నీ కూడా శాస్త్రంలో చాలా స్పష్టంగా చెప్పారు. ఆంజనేయ స్వామి అమ్మగారైన అంజనాదేవి, నాయనా నువ్వు రామనామ జపం చేస్తూ ఉండు, రాముడే వచ్చి నీకు దర్శనం ఇస్తాడు. అప్పుడు ఆంజనేయ స్వామి అడిగారు, నేను ఎక్కడో అడవుల్లో ఉంటాను, రావచ్చు నా దగ్గరికి, వచ్చినవాడు రాముడే అని నాకు ఎలా తెలుస్తుంది అని అడిగాడు ఆంజనేయ స్వామి. తెలివైనవాడు. అడిగితే అప్పుడు అమ్మ చెప్పింది, ఆయన ఏమీ కంగారు లేదు, ఆయన రాగానే నీకు తెలియకుండా నీ ఒళ్ళు పులకిస్తుంది, నీకు తెలియకుండా నీ కంటి నుంచి ఆనంద బాష్పాలు కారుతాయి, నీకు తెలియకుండానే నువ్వు నమస్కారం చేస్తావు, నీకు తెలియకుండానే ఇక నా జీవితం ఈయనతోనే అని నువ్వు అనుకుంటావు, సంకల్పం చేసేసుకుంటావు. ఆయనే నీ రాముడు, ఆయనే నీ ప్రభు అని అమ్మవారు చెప్పింది. చెబితే కిష్కింధలో ఒక చమత్కారం జరిగింది.
వాళ్ళు ఆ ఋషిముఖ పర్వతం మీద ఉన్నారు. వస్తే అక్కడికి రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా వచ్చారు. వస్తే వేషం మార్చుకుని వెళ్ళారు ఆంజనేయ స్వామి. కానీ ఎందుకురా ఇలా మార్చుకొచ్చాను అనే సందేహం ఉంది ఆయనలో. తెలియకుండానే ఆయన నమస్కారం చేశారు. రామచరిత మానసంలో దీన్ని విశేషంగా చెప్పారు. ఆయన తెలియకుండానే ఒళ్ళు పులకించింది. ఆయన తెలియకుండానే కన్నీళ్లు కారే నమస్కారం చేశారు. స్వామి నువ్వే నా ప్రభు, మరైతే ఎందుకయ్యా వేషాలు వేసుకొచ్చావు అని రాముడు అంటారు. అంటే మా ప్రభువు సుగ్రీవుడు చెప్పాడు, అందుకని అలా వచ్చాను. అలా మనకు తెలియకుండానే ఈయన నా గురువు, ఈయనతోనే నా జీవితం అని అనుకుంటాం. కొందరికి ఆ అనుభవం కలగకపోవచ్చు, అది నిదానంగా కలగచ్చు. కలిగినప్పుడు మనం పరీక్ష చేసుకోవాలి. ఎలా ఉంది నా జీవితంలో మార్పు, ఎలా వచ్చింది, వీరి దగ్గర ఉన్నప్పుడు నేను ఎలా ఉన్నాను, వీరి దగ్గర లేనప్పుడు ఎలా ఉన్నాను, వీరు నా జీవితంలో ఎటువంటి మార్పులు తెస్తున్నారు అనేది గమనించుకుంటే గురువుని పరీక్షించడం కాకుండా తనని తాను పరీక్షించుకోవటం గురువు విషయంలో ఉత్తమం. ఓకే స్వామీజీ, గణపతి సచ్చిదానంద స్వామీజీ గారికి మీకు ఉన్న అనుబంధం ఏంటి, ఎలా ఏర్పడింది? ఆత్మబంధువు, ఆత్మ సంబంధము అని చెప్పచ్చు. స్వామీజీ వారు 4వ సంతానం ఈ శరీరం, అమ్మకి అమ్మ నాన్నలకి. ఈ 4వ సంతానం వద్దనుకున్నారు వాళ్ళు. కొన్ని ఇబ్బందులతో వద్దనుకోవటం మాత్రమే కాకుండా అసలు గర్భస్రావానికి కావాల్సినట్టుగా ఆవిడ కొన్ని మందులు కూడా మింగేశారు ఆవిడకి తెలియకుండా. అప్పుడు స్వామీజీ వారు ఫోన్ చేయించి అలా అంతా చేయకూడదు, వాడు నాకు కావాలి అని చెప్పారు అని స్వామీజీ ఇప్పటికీ అంటారు. ఆ తర్వాత అది గర్భం నిలిచింది. నిలిస్తే స్వామీజీ వారు చెప్పారు, పూర్వాశ్రమంలో చెల్లెలు, స్వామీజీ వారికి పూర్వాశ్రమంలో చెల్లెలు. స్వామీజీ వారు చెప్పారు, ఎక్కడ హాస్పిటల్లో ప్రసవం కాకూడదు, ఇంట్లోనే కావాలి, అది కూడా దేవాలయంలో కావాలి అని స్వామీజీ వారు చెప్పారు. అక్కడ ఒక చాముండి వనం అని ఉంది. స్వామీజీ వారి పెదనాన్నగారు అక్కడ అర్చక స్వామిగా చేస్తూ ఉండేవారు. వారింట్లోనే అమ్మగారు కూడా ఉన్నారు. అంటే కాన్పుకి అక్కడికి వచ్చారు. అక్కడే ఆ ఇంట్లోనే ప్రసవం అయింది. అయిన రోజే స్వామీజీ వారు వచ్చారు ఆశ్రమం నుంచి చూడటానికి, ఆ బిడ్డను చూడటానికి. వచ్చి తమ కాషాయ వస్త్రం కప్పారు బిడ్డ మీద. పక్కనే పెద్దమ్మగారు ఉండి, అలా కాషాయం కప్పకూడదు పిల్లలకి, తెల్లబట్టలే కప్పాలి అని అన్నారు. వీడు రాబోయే రోజుల్లో కాషాయం కట్టుకునేవాడే, అందుకనే ఇది కప్పాను అని అన్నారు స్వామీజీ. అని ఇదంతా స్వామీజీ అమ్మ చెప్పటం. ఆ తర్వాత అలా ఒక 7 సంవత్సరాల వరకు ప్రతిరోజు ఇంటి నుంచి ఆశ్రమానికి మైసూరుకి వచ్చి వెళ్ళటం ఇలా జరుగుతోంది. ఒకరోజు బొమ్మేపర్తి, జయలక్ష్మీపురం అంటారు ఇప్పుడు, అనంతపురం దగ్గర స్వామీజీ వారి తల్లి గారి ఇల్లది. అక్కడ స్వామీజీ వారు జయలక్ష్మి మాత ఆరాధన చేస్తున్నారు. అప్పుడు నువ్వు నాతో వచ్చేస్తావా, మైసూరు తీసుకువెళ్తాను అని అడిగారు. అప్పుడే ఆ సందర్భంలోనే ఆశ్రమానికి వచ్చే ముందు స్వామీజీ వారి భజన వినిపిస్తోంది. ఓ కాళహస్తి ఈశ్వరుడా అని ఒక భజన. అది ఆ భజన స్వామీజీ వారి ఆ కంఠధ్వని వింటూ ఎంత అద్భుతంగా ఉంది, ఈ కంఠం ఎప్పుడూ వింటూ ఉండాలంటే ఏం చేయాలి అని ఆ చిన్నతనంలో మనస్సులో అనుకున్నాను, ఎవరికి చెప్పలా. 2 రోజులు అయ్యాక మైసూరు వస్తావా అని స్వామీజీ పిలిచారు. వస్తాను, అమ్మ నాన్న అనుమతి తీసుకుని వస్తాను అని అన్నాను. అమ్మ మీరు తీసుకెళ్ళండి అని అన్నారు. తర్వాత పూర్వాశ్రమం తండ్రి గారిని అడిగి మైసూరుకి వచ్చి అక్కడ వేదాధ్యయనం కోసం, అలాగే శాస్త్రాధ్యయనం కోసం అక్కడికి రావటం. ఇక 7 ఏళ్ల వయస్సులో వచ్చి ఈరోజు వరకు ఆ ఊరికి ఇంటికి వెళ్ళలేదు నేను. తర్వాత వెళ్ళలేదు, ఆశ్రమంలోనే ఉన్నాను 7 ఏళ్ళ నుంచి. మరి ఆ చిన్నతనం నుంచి అక్కడే ఆశ్రమంలోనే స్వామీజీ వారి పర్యవేక్షణలో పెరుగుతూ ఉన్నప్పుడు ఆ బాల్యంలో మనస్సు నిలవకపోతే ఉండటం కష్టం. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు స్వామీజీ వారు ఎంత అనుగ్రహంతో, ఎంత ప్రేమతో, ఎంత కృపతో ఆ బాల్యంలో ఆ బాలుడి మనస్సుని గెలిచారు. అవును, అది స్వామీజీ వారితో ఉండేటువంటి సంబంధం. అది చెప్పాను కదా, ఆత్మబంధం అది. అంతే. స్వామీజీ, మళ్ళీ ఆ గ్రామానికి మీరు వెళ్ళనే లేదు అన్నారు. మరి తల్లిదండ్రులని కలవటానికి అలా వెళ్తూ వస్తూ ఉండేవారు? వాళ్ళే వచ్చి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ఆశ్రమానికి భక్తుల్లాగా వచ్చి వెళ్తూ ఉండేవారు.
ఎందుకు వెళ్ళటం కుదరలేదు. ఇంకా స్వామివారిలోనే మీరు అందరినీ అన్ని చూసుకున్నారు. అక్కడే ఆశ్రమంలోనే ఉండిపోయాను అంతే. మరి తల్లిదండ్రులకి మీరు చిన్న వయసులోనే దూరంగా వచ్చి స్వామివారి దగ్గర ఉండిపోయారు. వాళ్ళతో మీ అనుబంధం అప్పటి వరకు ఎలా ఉండేది, ఆ తర్వాత నుంచి ఎలా ఉండేది స్వామీజీ? తల్లిదండ్రులు ఎప్పటికీ గౌరవనీయులే, వారి మీద ఉండే భక్తి ఎప్పటికీ ఉంటుంది. వారు వచ్చి వెళ్తూ ఉండేవారు. వచ్చినప్పుడు వారితో మాట్లాడటం, ఎలా చదువుకుంటున్నాను ఆయన వాళ్ళు అడగటం, ఏం చదువుతున్నాం ఏమిటి అని చెప్పటం, ఇది సహజంగా అందరి జీవితాల్లోనూ జరిగేది. అలా జరిగేది. అది రెసిడెన్షియల్ కన్నా కూడా కొంచెం పైది అని చెప్పవచ్చు. రెసిడెన్షియల్ స్కూల్లో వెళ్ళి వస్తూ ఉంటారు. ఇక్కడ వెళ్ళాలి అనుకోలేదు, అది ఆ సందర్భం రాలేదు, వెళ్ళాలి అనుకోలేదు. ఓకే, అనిపించలేదు ఎప్పుడు కూడా. ఓకే స్వామీజీ, వింటుంటేనే తెలుస్తోంది, మీరు మాట్లాడుతుంటేనే మీ కళ్ళలో తెలిసిపోతుంది నిజంగా ఆ మమకారం ఎలా ఉంది స్వామీజీతో కానీ అమ్మ వాళ్ళతో కానీ. ఇప్పుడు ప్రస్తుతం ఈ తరం వాళ్ళు అమ్మ నాన్నల విషయంలో ఏ రకంగా ఉండాలో ఉండలేకపోతున్నారనే చెప్పొచ్చు. వృద్ధాశ్రమాల్లో తీసుకెళ్ళి పెట్టడం లాంటివి, భర్తకి నచ్చట్లేదని భార్య తీసుకెళ్ళి పెట్టే సందర్భాలు, భార్యకి నచ్చట్లేదని భర్త తీసుకెళ్ళి పెట్టే సందర్భాలు, ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉంటే మాకు అన్నీ అనుకున్నట్టుగా జరగవు అనుకునే ఉద్దేశాలు కూడా చాలా చూస్తున్నాము. అటువంటి సందర్భాల్లో తల్లిదండ్రులను దూరంగా పెడుతున్నారు. నిజంగా అసలు ఇదంతా లేకుండా ఉండాలి అని అంటే ఎలా ఉండాలంటారు ఇప్పటి పరిస్థితి? మీరు అడిగిన ప్రశ్నలోనే అన్ని సమాధానాలు ఉన్నాయి. ఈ కాలంలో ఈ సందర్భాలు తగ్గట్టుగా ఆ పరిస్థితి వస్తోంది అని మనకు అనిపిస్తోంది. ఒకటి, ఆర్థికంగా కొన్ని ఇబ్బందులు, అలాగే వీళ్ళల్లో వీళ్ళు మాటలు అనుకోవటం, వాళ్ళు ఉంటే వాళ్ళకి చేయాల్సి వస్తుంది అనే పరిస్థితి. తర్వాత ఏదైనా పర్వాలేదు మనం ధర్మం కోసం నిలుద్దాము అనే ఒక దృష్టి, ఆలోచన లేకపోవటం. ఇప్పుడు ధర్మం మీద మన దృష్టి ఉన్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఇబ్బందులుగా మనకు కనిపిస్తాయి, పెద్ద ఇబ్బంది అని అనిపించదు. ఆర్థికమైనా సరే, ప్రేమ ఉన్నప్పుడు ఇంత ఇంట్లోనే అందరూ సర్దుకుని ఉండే అటువంటి కుటుంబాలు కూడా మనం చూసాం, మనకి తెలుసు కూడా. ఎంతో ఆనందంగా సంతోషంగా ఉంటారు. ఇది లేదు అది లేదు అని వాళ్ళు అనుకోరు. వీళ్ళుంటే అమ్మో మనం ఏదో సుఖించలేకపోతున్నాము అనే ఆలోచన కూడా వాళ్ళకి ఉండదు. ముఖ్యంగా అందరూ కలిసి ఉండాలి. వాళ్ళు మాటలు అనుకోరా, అనుకుంటారు. వాళ్ళలో కూడా ఏవైనా కొన్ని ఇబ్బందులు వస్తాయి, కానీ వాటిని సర్దుకుని వాటిని గెలిచి వాళ్ళు అలాగే కలిసిమెలిసి ఉంటారు. వీటికి కారణాలు ప్రధానంగా మనం అనుకున్నట్టుగా మన ధర్మం చెప్తోంది మాతృదేవోభవ పితృదేవోభవ. అందువల్ల ఇంట్లో తల్లిదండ్రిని పెట్టి చూసుకోవటం అనేది చాలా ఉత్తమమైనది. కొన్ని అవకాశాలు లేనప్పుడు ఎక్కడికో బయటికి వెళ్తున్నారు, వేరే పిల్లలు ఎవరు లేరు, ఉన్నవాడే ఒకడు లేదా ఉన్న ఆ పిల్ల ఒకతే. అటువంటిప్పుడు ఏం చేయాలి అంటే మంచి చోట వారిని అట్టిపెట్టి వారిని అక్కడి నుంచి చూసుకుంటూ అటువంటి ఆ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అది అవకాశమే లేదు అన్నప్పుడు దాన్నే అవకాశం చేసుకోకూడదు, అది పొరపాటు. మనం ఎప్పుడు ఆలోచన చేయాల్సింది వారిని మనం దగ్గర ఉండి చూసుకోవాలి. అప్పుడు వారికి తృప్తి, మనకి తరువాత వెనక్కి చూసుకుంటే ఇప్పుడు వాళ్ళు మనం ఆనందంగా తృప్తిగా చూసుకోగలిగాము అనే సంతోషం వాళ్ళకు వయస్సు అయిన తర్వాత వాళ్ళలో మిగులుతుంది. అది వాళ్ళు పోగొట్టుకుంటున్నారు అని అనిపిస్తుంది. తర్వాత రాబోయే తరాలకు కూడా అదే నేర్పుతారు వారు. అదే పిల్లలు చూసి నేర్చుకుంటారు కదా, వాళ్ళు చెప్పంగా విని నేర్చుకునే దానికన్నా చూసి నేర్చుకుంటారు. ఓహో మా అమ్మా నాన్న అలా ఉన్నారు, మేము అలా ఉండాలి. ఒకవేళ మధ్యలో దారి తప్పినా కూడా అలా ఉండాలి, అక్కడికి రావాలి అని తప్పకుండా వస్తారు. అందువల్ల జాగ్రత్తగా ఆర్థికమైన ఇబ్బందులు ఉంటే, సామాన్యంగా ఇప్పుడు అవే ఎక్కువగా ఖర్చులు పెరిగిపోయాయి. ఇదివరకు ఇవన్నీ వస్తువులు పదార్థాలు లేవు, ఇప్పుడు ఫోన్లు, టీవీలు, ఇంటర్నెట్, అందరికీ ఏసీ కావాలి. ఇవన్నీ పరిస్థితులు అలా ఉన్నాయి. అన్ని ఈఎంఐలతో జీవనం సాగుతోంది. అలా ఉన్నప్పుడు మరి వీరిని ఎలా, ఇది కష్టం కదా పోషించటము అనే ఆలోచనలు ఇవన్నీ కూడా ఆర్థికంగా ఉన్నాయి. కానీ కొన్ని మనం తగ్గించుకోవాలి ధర్మం కోసం, తప్పదు. కొన్ని త్యాగాలు చేస్తే కానీ మనం ధర్మంగా ఉండలేము అనే ఆలోచన ఉంటే ఆ త్యాగం అనే బుద్ధి మనల్ని నడుపుతుంది ముందుకి. మనకెప్పుడూ కూడా తల్లిదండ్రిని అట్టిపెట్టుకుని దగ్గరగా చూసుకోవటం అనేదే మన పద్ధతి తప్ప దూరంగా పంపించడం అనేది మన పద్ధతి కాదు, మన సంప్రదాయం కూడా కాదు, అది మంచిది కూడా కాదు. అందరూ కలిసిమెలిసి ఉంటే వారి అనుభవం పిల్లలకి చాలా బాగా ఉపయోగపడుతుంది. అది చాలా ముఖ్యమైనది. స్వామీజీ,
సృష్టికి మొత్తానికే మూలకర్త భగవంతుడు. అయితే అమ్మని సృష్టించింది కూడా ఆయనే. కానీ అమ్మని మించిన దైవమే లేదు అని చెప్తుంటారు. అంటే భగవంతుడి కన్నా కూడా దైవం అమ్మనే ఎక్కువ అని అర్థమా? ఇది ఎలా తీసుకోవచ్చు అంటారు స్వామీజీ? అంటే భగవంతుడిలాగా మనం అమ్మని చూడాలి. అంతే మాతృదేవో భవ అంటే అక్కడ దేవుణ్ణి తీసేయలేదు కదా, అవును, భగవంతుడిని తీసేయలేదు కదా. జనని జగజ్జనని, జగజ్జనని అని ఆ తల్లి, అమ్మలగన్న యమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, ఆ తల్లి ఉన్నది. ఆ తల్లి వీళ్ళందరినీ కూడా సృష్టి చేసింది. ఈ తల్లి ద్వారా మనం నిమిత్తంగా వచ్చాం. ఈ తల్లి లేకపోతే మనకి జన్మ వచ్చేది కాదు. భగవంతుడు ఉన్నాడు కదా, భగవంతుడు సృష్టి చేస్తాడంటే చేస్తాడు, కానీ మనం అలా రాలేదు కదా, మనం తల్లి ద్వారానే వచ్చాము. కనుక తల్లిని మనం ఆ అమ్మగా చూస్తూ, అంటే రాజరాజేశ్వరి మాతగా చూస్తూ, ఆ తల్లి మీద ఎంత భక్తి పెట్టామో అంత భక్తి ఇక్కడ కూడా ఉంటే ఆ భక్తియే మనల్ని ఆ తల్లిని చేరుస్తుంది. ఆ తల్లిని అర్థం చేసుకోవటానికి అదే మనకి సహకరిస్తుంది. కనుక జనని జగజ్జనని, మాత జగన్మాత, అంబ జగదంబ అనేది మాత్రం మనం అర్థం చేసుకోవాల్సిందే. మాతృదేవోభవ అన్నప్పుడు తల్లి దేవుడు అని చెప్పటం వేదం యొక్క అభిప్రాయం కాదు. అందరూ అలాగే అనుకుంటారు, తల్లి దేవుడు అని వేదం చెప్పింది, అలా చెప్పలా. వేదం ఏం చెప్పింది అంటే ఇందులో ఒక సమాసం ఉంది. సమాసం అంటే తెలుసు కదా, చిన్నప్పుడు అందరూ స్కూల్లో చదువుకునే ఉంటారు. మాతా దేవ యస్య సహ మాతృదేవ అని దాని అర్థం. అంటే తల్లియే దేవుడిగా కలిగిన వాడివి నువ్వు కావాలి అని అభిప్రాయం. తల్లియే దేవుడు అని చెప్పలా. అదే మాతా దేవ అని చెప్పి ఉండేది వేదం, అలా చెప్పలా, మాతృదేవ అని చెప్పింది. అంటే నీకు తల్లి దేవత కావాలి, అంటే దేవుడు లేడు అని అక్కడ చెప్పలా. ఆ దేవుడిని అర్థం చేసుకోవటానికి, ఆ తల్లిని అర్థం చేసుకోవటానికి ఈ తల్లిని నువ్వు బాగా భక్తిగా చూసుకోవాలి అని మాత్రం వేదం మనకి చెప్పింది. స్వామీజీ, మీరు ఎన్నో రకాల పుస్తకాలు రాశారని చెప్పి, కావ్యాలు కూడా రాశారని చెప్పి విన్నాము. వాటి గురించి? అవి నేను రాశాను అనటం కన్నా అవి నాతో గురువులు రాయించారు లేదా అమ్మ పలికించింది అని చెప్పవచ్చు. అది నేను రాశాను, నేను ఇప్పుడు కూర్చుని నేను ఎప్పుడు రాశాను అని నేను అనుకోను. ఏవైనా కొన్ని వచ్చాయి అని అంటే కనుక అది గురుకృపతో, ఆ భగవంతుడి ఆశీస్సులతో వచ్చాయి. స్వామీజీ, సంపూర్ణ రామాయణం ఆడియో రికార్డ్ చేశారని చెప్పి కూడా విన్నాము. ఎందుకు అనిపించింది మీకు అలా ఆడియోలో రికార్డ్ చేసి పెట్టాలని చెప్పి? అంటే సంస్కృతం అంటేనే భయపడుతున్నారు. మూలం నిలవకపోతే మనకి రాముడు తెలుసు, కానీ రాముడు ఎలా ఉన్నాడో, రాముడు ఏం చేశాడో పూర్తిగా తెలియదు. తర్వాతి రోజుల్లో రకరకాలుగా రామాయణం మారిపోయింది. ఇలా మారటానికి అనేక కారణాలు. వారు భక్తిగా ఆయా కథలు చెప్పుకుంటూ రాముడి గురించి భక్తిగానే చెప్తారు. కానీ కొన్ని విషయాలు మూలం మనం చూడకపోతే పెడదారి పట్టేటువంటి అవకాశం ఉంది. అందువల్ల మూలం అనేది నిలవాలి. 24,000 శ్లోకాలు వాల్మీకి మహర్షి మనకు అందించారు గాయత్రి మంత్ర స్వరూపంగా. ఆ శ్లోకాలన్నీ నిలవాలి అంటే, ఇప్పుడు సంస్కృతం అంటే భయపడే పరిస్థితిలో ఒక శ్లోకం చెప్పాలంటేనే భయపడుతున్నారే, మరి 24,000 శ్లోకాలు ఎలా చెప్తారు? స్వామీజీ వారు శతశ్లోకి రామాయణం అని రికార్డ్ చేశారు. అదే సంక్షేప రామాయణము అని అంటారు. అంటే నారద మహర్షి వాల్మీకి మహర్షికి 100 శ్లోకాల్లో రామాయణం చెప్పారు. అది చెప్పుకుంటే పూర్తిగా రామాయణం చేసిన ఫలం వస్తుంది మనకి. అందులో రామాయణం అంతా కూడా సూక్ష్మంగా చెప్పారు. దాన్ని స్వామీజీ వారు రికార్డ్ చేశారు. చేసి కొన్ని కోట్ల సార్లు పారాయణ చేయించారు స్వామీజీ. శతశ్లోకి రామాయణం యజ్ఞం కూడా జరిగింది అయోధ్యలో, కోట్ల సార్లు పారాయణ అయిన తర్వాత. అప్పుడు స్వామీజీ వారిని ప్రార్థన చేశారు, ఈ 100 శ్లోకాలు చేశారు, అలాగే పూర్తిగా రామాయణం రికార్డ్ చేస్తే బాగుంటుంది. స్వామీజీ అన్నారు, అది ఆ బరువు నా మీద పెట్టద్దు, మీరే చేయండి అని అన్నారు. మనస్సులో ఉంది రామాయణం గురించి స్వామీజీ వారు చేస్తే అందరూ ఆనందిస్తారు, సంతోషపడతారు అని. సరే, స్వామీజీ ఆదేశంగా దాన్ని తీసుకుని అప్పటి నుంచి ప్రారంభించి ఒక్కొక్క కాండ రికార్డ్ చేస్తూ యుద్ధకాండ పూర్తి అయింది, తెలుగు అర్థంతో సహా పూర్తిగా. అందులో ఆ శ్లోకానికి ఏమి అర్థం చెప్పారో ఆ పూర్తి అర్థంతో పాటుగా శ్లోకాలు కూడా పూర్తి శ్లోకాలే అని అనుకున్నాను, కానీ తెలుగు అర్థం లేకపోతే అందరూ ఇబ్బంది పడతారని చెప్పి తెలుగు అర్థంతో పాటుగా రికార్డ్ చేస్తూ యుద్ధకాండ వరకు వచ్చాము. ఉత్తరకాండ రికార్డ్ అవ్వాల్సి ఉంది. అయితే రామాయణం నుంచి ఒక 4 మంచి మాటలు అందరికీ అర్థం అవ్వాలి, వాళ్ళ జీవితంలో చిన్న మార్పు అయినా మొదలవ్వాలి అంటే ఏం చెప్పచ్చు స్వామీజీ?
రాముడు అంటే సత్యము ధర్మం. రాముడు అనగానే మనకు గుర్తొచ్చేది అదే. సత్యధర్మాల కోసం ఆయన అడవినే అయోధ్యగా భావించాడు. మనిషి సాధించాలి అని అనుకుంటే కష్టాలకు భయపడకూడదు. ఆ కష్టాలకి మనం ఎదురొడ్డి నిలిచినప్పుడు మాత్రమే సామాన్యుడు రాముడు కాగలడు. ఎప్పుడూ నేను మానవుడు అనే చెప్పాడు తప్ప ఆయన ఎప్పుడూ నేను దేవుడని చెప్పలా. దేవుడని మనం చెప్పాం. తర్వాత రామాయణం చివరిలో దేవతలంతా దిగి వచ్చి గుర్తు చేశారు రాముల వారు నారాయణ అవతారం అనేది మనకందరికీ తెలిసింది. ఆయన మాత్రం ఆయన అవతరించేటప్పుడే అనుకుని అవతరించారు. నేను నారాయణుణ్ణి అనుకుని అవతరించలా, ఆయన అది మర్చిపోయే అవతరించారు. మనిషి ఇలా ఉండాలి అని చూపించేందుకోసం ఆయన అవతరించారు. సత్యేన లోకాంజయతి. రాముడు సత్యంతో లోకాన్ని గెలిచాడు. వేరే ఏమీ లేదు. ఆయన మనం ఈ రామబాణము కోదండము ఇవన్నీ బయటికి కనిపించేవి, కానీ అసలైన ఆయన ఆయుధం సత్యం. సత్యేన లోకాంజయతి దీనాన్ దానేన రాఘవ. సత్యంతో లోకాన్ని గెలుస్తాడు. అలా అని చెప్పి అందరి మీద ఏదో తన పరాక్రమం చూపించడు. దీనుల విషయంలో, కష్టాల్లో ఉన్న వాళ్ళ విషయంలో, వాళ్ళు ఎవరైనా సరే జాతి కుల మత వివక్ష లేకుండా ఎవరైనా సరే కష్టంలో ఉన్న వాళ్ళ విషయంలో దానం చేస్తాడు. వారికి ఏం కావాలో దాన్ని దానం చేస్తాడు. దీనాన్ దానేన రాఘవ. ఆ తరువాత వచ్చేటువంటిది రాముడు గురువున్ శుశ్రూషయా వీర. గురువుల్ని శుశ్రూష చేసి గెలుస్తాడు. శుశ్రూష అంటే సేవించటం లేదా గురువుల మాట విని నడుచుకోవటం. ఇదే మనకి యోగ వాసిష్టం. గురువున్ శుశ్రూషయా వీర. వీరుడై ఉండి కూడా నేనేమిటి వీరుణ్ణి, వీళ్ళ మాట వినేదేమిటి అని ఎప్పుడు అనుకోడు. పెద్దల మాట వినాలి, ఆ మార్గంలో నడవాలి. ఆ వినయాన్ని మనకి చూపిస్తాడు. దాంతో రాముడు గెలిచాడు. గురువున్ శుశ్రూషయా వీర. ఆ తరువాత వచ్చేది ధనుషా యుధి శాస్త్రవాన్. ఇప్పుడు తన ధర్మం మీద, తన దేశం మీద ఎవరైనా ఆక్రమణ చేస్తే వారిని మాత్రం ఊరికే విడిచిపెట్టేవాడు కాదు రాముడు. నిలవాలి కదా, తన ధర్మం అది. అయ్యో అని చెప్పి మనం ముక్కు మూసుకుని రూమ్లో కూర్చుంటే ధర్మం ఎట్లా నిలుస్తుంది? ధర్మం కోసం కూడా నిలబడాలి కదా. అందువల్ల ధనుషా యుధి శాస్త్రవాన్. యుద్ధం వచ్చింది అని అంటే కనుక అప్పుడు తీస్తాడు ధనస్సు, తప్పదు కోదండం. ఆయన అందుకనే రావణాసురుడి మీద అవకాశం ఇచ్చి యుద్ధం ప్రకటించాడు. నువ్వు ఇప్పటికైనా అవకాశం ఉంది, ఇదిగో ఎంతమంది చనిపోయారు, నీకు చాలా ప్రీతిపాత్రుడైన ఇంద్రజిత్తు కూడా పోయాడు, ఇప్పటికీ నీకు అవకాశం ఇస్తున్నాను, సీతను తీసుకొచ్చి ఇచ్చేస్తే నిన్ను విడిచిపెట్టేస్తాననే చెప్పాడు ఆయన. శత్రువుల్ని విడవకూడదు అని చెప్తూ ఉన్నా కూడా నీతి శాస్త్రం, రాజనీతి, ఆయన ఇప్పటికైనా నిన్ను విడిచిపెట్టేస్తాను, తప్పు చేయనివాడు ప్రపంచంలో ఎవడు లేడు, కానీ నీ తప్పు నువ్వు తెలుసుకుని దాన్ని సరి చేసుకుంటే నిన్ను ఇప్పటికీ నేను క్షమించడానికి సిద్ధంగా ఉన్నాను. అంత ఓర్పు, అంత బలము శక్తి ఉండి కూడా ఒక్క బాణము ప్రయోగిస్తే అది 7 తాళ వృక్షాలని భేదించి పాతాళానికి వెళ్ళి అక్కడ రాక్షస సంహారం చేసి మళ్ళీ తిరిగి వచ్చి తూణీరంలో కూర్చున్న బాణమే శ్రీరాముడిది. అటువంటి బలం కలిగిన శ్రీరాముడు రావణాసురుడికి ఒక అవకాశం ఇచ్చాడు. ఈ అవకాశాన్ని వినియోగం చేసుకోవాలి, కానీ ఎక్కడా వినేందుకు సిద్ధంగా లేడు. ధనుషా యుధి శాస్త్రవాన్. అప్పుడు తప్పదు కాబట్టి ఆ ధనుస్సుని, ఆ బాణాన్ని ప్రయోగించవలసి వచ్చింది. ఇవి 4 చాలా ముఖ్యంగా మనం గుర్తుంచుకుంటే రాముడు ఏమిటి, మనం ఎలా ఉండాలి అనేది మనకు అర్థమవుతుంది. స్వామీజీ, ఇప్పుడు మానవులు అన్నాక కష్టాలు తప్పవు అని అంటుంటారు. అయితే రాముడు మానవ రూపంలో వచ్చినప్పటికీ భగవంతుడైనను ఆయన కష్టాలు పడ్డాడు. అందుకే మనం దాన్ని అనుసరించి మనం ఉండాలి జీవితంలో అని అర్థం చేసుకోవచ్చు అంటారా? లేదు అని అంటే దాన్ని మనం ఎలా తీసుకోవచ్చు అని అంటారు? ఇది మీరు అన్నట్టుగా 2 విధాలుగాను అర్థం చేసుకోవచ్చు. మనిషికి కష్టాలు తప్పవు అని అనేందుకు వీల్లేదు. అంటే ఏదో కష్టాలు రావాల్సిందే అన్నట్టు అది నియమమేం లేదు. అది కూడా మన పూర్వ వాసనలో, పూర్వ సంస్కారాన్ని బట్టి మనం ఎటువంటి కర్మ చేసుకున్నామో దానికి అనుగుణంగా సుఖము దుఃఖము వస్తుంది. ఇప్పుడు ఎంత దుఃఖంలో ఉన్నవాడైనా సరే హాయిగా నిద్రపోయి లేవంగానే అబ్బా మంచి సుఖంగా నిద్రపోయాను మర్చిపోతాడు. ఆ క్షణానికి మర్చిపోతాడు. అంటే అందరికీ సమమైన సుఖమే భగవంతుడు ఇచ్చాడు. నిద్ర అనేది సమసుఖం. అన్నమాచార్యులు చెప్పినట్టుగా హంసతూలికా తల్పంలో నిద్రపోయేవాడి నిద్ర ఒకటే. అది అక్కడ మొన్న చూసాం, రైల్వే స్టేషన్ స్ట్రీట్ మీద పడుకుని ఉన్నాడు.
చుట్టూ వాహనాలు తిరుగుతున్నాయి, ఆ లైట్లు వేసేశారు. అట్లాగే ఆ చలిలో కప్పుకొని ముదురుకొని అలా నిద్రపోయి సుఖంగానే ఉన్నాడు. బెడ్షీట్ కప్పాం, మళ్ళీ లాక్కుని హాయిగా ఆనందంగానే. ఆ నిద్ర ఒకటే. ఇదేం వింత, ఇదేం విచిత్రం. అందరూ అంటారు భగవంతుడు సమంగా ఉండొచ్చు కదా, అందరినీ ఒకే రకంగా చూడొచ్చు కదా. ఆయన ఒకే రకంగా చూడకపోతే అందరికీ ఒకే రకమైన నిద్ర పట్టేది కాదు. ప్రపంచంలో ఏ జంతువు ఏ ప్రాణి నిద్రపోయినా కూడా ఆ నిద్ర ఒకటే. గమనించాలి మనం. ప్రపంచాన్ని నిజంగా చూడాలి అంటే నిద్రని గమనించాలి. నిద్రపోయి లేచిన వాళ్ళు, అది ఏ పశు పక్షి ప్రాణి అయినా సరే, ఏ మనిషి అయినా సరే, ఉన్నవాడు లేనివాడు, చదువు ఉన్నవాడు చదువు లేనివాడు, ఎవరైనా నిద్ర ఒకటే. నిద్రపోయి సుఖంగా లేస్తున్నారు అంటే అందరూ ఆనంద సుఖ స్వరూపులు. కానీ దుఃఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే ఏదో చేశాం, దాన్ని బట్టి దుఃఖాలు వస్తున్నాయి. దీనికి సంబంధించినట్టుగా ఇతర పురాణాల్లో ఇతర రామాయణాలు చాలా ఉన్నాయని చెప్పుకున్నాం కదా, వాటిలో కూడా కారణాలు కనిపిస్తాయి. కనుక నిన్న స్వామిజీ వారు చెప్పారు, సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి. రాముడు ఎప్పుడు నేను అయ్యో అడవికి వచ్చానే అని బాధపడలా. అడవికి వచ్చాను, నాతో సీత వచ్చిందే, నాతో లక్ష్మణుడు వచ్చాడే అని ఆనందించాడు. మీరిద్దరు ఉంటే నాకేమిటి దుఃఖం అన్నాడు. అరణ్యంలో ఈ మాట ఎవరు అనగలరు? ఎవరు జీవితాన్ని అర్థం చేసుకున్నారో వారే అనగలరు. కనుక దుఃఖాలు వస్తాయి, వచ్చినప్పుడు మనం ఎలా నిబ్బరంగా ఉన్నాము అనేది చాలా ముఖ్యం. దాన్ని భగవంతుడు శ్రీరాముడు మనకి రామాయణంలో చూపిస్తాడు. తరువాత ఎప్పుడు ఇలాగే ఉండదు, మార్పు అనేది వస్తుంది అని భగవంతుడు. శ్రీరాముడికి అసలైన కష్టము అరణ్యవాసం కాదు, సీతా వియోగం కష్టం. ఆ 13 సంవత్సరాలు బ్రహ్మాండంగా జరిగిపోయింది. ఆ చివరి సంవత్సరం ఆయన పడ్డ కష్టాలు దుఃఖాలు నిజంగా ఏడ్చాడు రాముడు. ఎందుకంటే ఆ ప్రేమతో నన్ను నమ్మి వచ్చింది తనని నేను కాపాడుకోలేకపోయా. 4 కారణాలు చెప్పాడు భగవంతుడు అక్కడ శ్రీరాముడు. ఈ 4 కారణాలతో నేను అయ్యో సీతను చూసుకోలేకపోయానే, ఎవడో వచ్చి అపహరించుకుని వెళ్ళిపోతే నేనేం చేస్తున్నాను అని చెప్పి శ్రీరాముడు బాధపడ్డాడు. తర్వాత సాధించుకున్నాడు, తిరిగి తెచ్చుకున్నాడు, గెలిచాడు. అలాగే ఎంతటి కష్టం వచ్చినా సరే, అసలు మనం ఏది కష్టము అనేది మనకు తెలియదు. చిన్నదాన్ని చూసి పెద్ద కష్టం పడిసం పడితే దీనికన్నా కష్టం లేదండి అని. అసలైన కష్టం చూస్తే కనుక లోకంలో వాళ్ళు పడే కష్టాలు, వాళ్ళు పడేటువంటి ఆరోగ్య సమస్యలు అవి చూస్తే అసలు మనది ఏమీ లేనే లేదు. కానీ ఎవరికి వారిదే చాలా పెద్ద గొప్ప కష్టం. రాముడు అరణ్యవాసం అనేది కష్టమే కాదు, నేను హాయిగా సుఖంగా సంతోషంగా అరణ్యానికి వెళ్ళాను, తపస్సు చేసుకున్నాను అక్కడ. కానీ సీతా వియోగం అనేది ఆయన ఎన్ని కారణాలతో, సీత అంటే తనేదో కామంతో కాదు, సీత అంటే ప్రేమ, ధర్మం, దానితో ఆయన బాధపడ్డాడు. ఇది రామాయణము శ్రీరాముడు మనకి తెలిపేటువంటి ఒక మంచి పాఠం, ఉపదేశం. స్వామీజీ, ఎంతో అజ్ఞానంతో నిండిపోయి ఉంటాం మానవులం. అయితే రావణాసురుడు ఎన్నో గొప్ప గొప్ప శాస్త్రాలు చదివిన వాళ్ళలో హనుమంతుల వారు రావణాసురుడు ఒకరు అని చెప్తూ ఉంటారు. అంతటి జ్ఞానాన్ని, అన్ని వేదాలని చదివిన ఆయనే అజ్ఞానంతో సీతమ్మ వారిని అలా చేశాడు అంటే మానవులు ఇవన్నీ నిబ్బరంగా ఉండటము, వీటన్నిటి నుంచి బయటపడటము సాధ్యమే అంటారా? అంటే ఏం చెప్పచ్చు? చదువుకి సంస్కారానికి సంబంధం లేదమ్మా. చదువుకున్నారు, చదువు లేని అది సంస్కారవంతులు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. సంస్కారం లేని చదువర్లు చాలామంది ఉన్నారు ప్రపంచంలో. సంస్కారం ఇవ్వని చదువు రావణాసురుడు. అంటే చదువు లోపం కాదు, చదువుకున్నవాడి లోపం. ఎందుకంటే ఈ చదువులు చదివే రాముల వారు ఎట్లా ఉన్నారు, ఈ చదువులు చదివే రావణాసురుడు ఇట్లా ఉన్నాడంటే చదువులో తప్పు లేదు. చదువు అందరికీ ఒకటే. కానీ ఆ చదువుకున్న వాడు ఆ చదువు ద్వారా ఏం నేర్చుకున్నాడు అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. రావణాసురుడు చదువుకున్నాడు, కానీ మనకి ధూర్జటి కవి అని అద్భుతంగా శ్రీకాళహస్తీశ్వర శతకం రాశారు. ఏ వేదంబు పఠించెలూత భుజగం వేశాస్త్రమున్ చూసే బోధావిర్భావ చదువులయ్యా పరమేశ్వర. ఉరికే ఏదో నేను మాట్లాడుతున్నాను, పెద్ద పండితుడిని అని చెప్పుకోవడానికి చదివే చదువులా? నీ మీద భక్తి లేకపోతే శ్రీకాళహస్తీశ్వర అని ధూర్జటి కవి ప్రార్థన చేశారు. శ్రీకాళహస్తి, శ్రీ అంటే సాలెడు పురుగు, కాళం అంటే సర్పం, హస్తి అంటే ఏనుగు. ఈ 3 ఏం చదువుకున్నాయి?
మూడిటికి భగవంతుడు ముక్తిని అనుగ్రహించాడు. అవును. ఎంత విచిత్రం! అన్నీ చదువుకుని రావణాసురుడు ఇలా అయిపోయాడే అని మన ప్రశ్న. అంటే భక్తి లేదు. చాలా శివభక్తి పరాయణుడు అని చాలామంది చెప్తారు. అది స్వార్థపూరితమైన భక్తి, అంతవరకే ఉంటుంది. శివుణ్ణి ప్రసన్నం చేసుకోవాలి, శివుడి ద్వారా ఏవో వరాలు పొందాలి, అంతవరకే. తర్వాత మళ్ళీ అంటే నిరంతరమైన భక్తి ఉంటే, భగవత్ స్మరణ చేస్తూ ఉంటే ఇటువంటి పిచ్చి ఆలోచనలు వచ్చే అవకాశమే లేదు కదా. మరి రావణాసురుడికి ఇటువంటి పిచ్చి ఆలోచన ఎందుకు వచ్చింది అంటే చుట్టూ ఉండేవాళ్ళు అలా ఉన్నారు, చెప్పే మాటలు అలా ఉన్నాయి, కావాలని చెప్పి రెచ్చగొట్టారు. శూర్పణఖ భర్తని రావణాసురుడే సంహారం చేశాడు. అది ఉత్తరాఖండలో వస్తుంది. విద్యుజ్జిహ్వుడు అని పేరు. అతన్ని యుద్ధం చేస్తూ చేస్తూ నా కత్తి తగిలింది, చూసుకోలేదు నేను, చనిపోయాడు అని చెప్పాడు. కానీ రావణాసురుడి యుద్ధ నైపుణ్యాన్ని చాలా పురాణాలు వర్ణించాయి. అంత గొప్ప వీరుడు చూసుకోకుండా తన సొంత బావగారిని చంపేస్తాడా? అంటే దీని వెనకాల ఏదో కుట్ర ఉంది. ఈ విషయం శూర్పణఖకి తెలుసు. మా అన్న భర్తని చంపేశాడే అని మనస్సులో పెట్టుకుంది. సమయం కోసం ఎదురు చూసి. ఈ విషయం రామాయణంలో చెప్పరు, విద్యుజ్జిహ్వుడి కథ మాత్రమే చెప్తారు. మనం అర్థం చేసుకోవాలి. శూర్పణఖ అందుకేం చేసింది, వీడిని ఎలాగైనా సర్వనాశనం చేయాలి అని అనుకుంది. సమయం కోసం చూసి రాముడు వచ్చాడు, కంటపడ్డాడు. అక్కడ లేదు, లంకలో లేదు, వచ్చేసి అరణ్యంలో ఉంటుంది, ఖరదూషణాలతో ఉంటుంది. రాముడిని చూసి ఈ రాముడు ఒక్కడే సరి అయిన వాడు రావణాసుర సంహారానికి అని తను అనుకున్నది మనస్సులో. అనుకుని ఇవన్నీ ఒక నాటకాలు ఏవో ఆడి వెళ్ళి రావణాసురుడికి లేనిపోని మాటలు చెప్పి వీడు కామాంధుడు అని తెలుసు ఆమెకి. అందుకని సీతను వర్ణించి ఆ సీతను ఎత్తుకురా, ఎప్పుడు రాముడు యుద్ధానికి దిగుతాడు, ఎప్పుడు సంహారం చేస్తాడు అని అంటే తనకి చాలా ప్రీతిపాత్రురాలైన సీతాపహరణం చేస్తే ఇది ధర్మాన్ని మీరి నడవటం కాబట్టి ఏ స్త్రీకి ఇలా అయినా కూడా రాముడు యుద్ధం చేసేవాడే. ఒక సీత కోసమనే కాదు, నీ స్థానంలో ఏ స్త్రీ ఉన్నా కూడా ఆ స్త్రీ కోసం నేను యుద్ధం చేసేవాడిని అని శ్రీరాముడు స్పష్టంగా చెప్పాడు. మరి అటువంటి ధర్మరాజు, ఆయన రామరాజ్యం అని అంటామే, అటువంటి ఆ రాజా రామచంద్రుడు యుద్ధానికి దిగటం కోసం ఏం చేయాలో ఇవన్నీ కూడా శూర్పణఖ చేసి రావణాసురుడికి ఇవి చెప్పింది, అపహరణం చేశాడు. దాని వెనకాల ఉండే కారణం ఇది. ఎందుకు ఆ మాటలు విన్నాడు అంటే సరి అయిన భక్తి లేదు, సరి అయిన సంస్కారం లేదు, విపరీతమైన అహంకారం. దాన్ని దురహంకారము అని పిలుస్తారు. కొన్ని సందర్భాల్లో అహంకారం, ఇప్పుడు ఏదో ఎవరో మంచి పని చేస్తారు, మేము ఈ మంచి పని చేస్తాము, మాకు ఈ విషయంలో ఈ సబ్జెక్టులో మాకు గ్రిప్ ఉంది, హోల్డ్ ఉంది అనేది ఒక విద్యాహంకారం, అది సత్వాహంకారం. దానివల్ల ఇప్పుడు టీచర్లు నేనైతే ఈ సబ్జెక్ట్ బాగా చెప్తానండి అని అంటారు. అది తప్పు అహంకారం కాదు, ఒక మంచి అహంకారం. కానీ దురహంకారం, నాకు తప్ప వేరే ఎవరికి తెలియదు, నేను తప్ప ఎవరు సుఖంగా ఉండకూడదు, ఈ దురహంకారం రావణాసురుడికి ఉంది. అందువల్ల రావణాసురుడు పాడయ్యాడు. చదువుకి దీనికి సంబంధమే లేదు. చదువులో తక్కువ వాడే విభీషణుడు ఎంత మంచి మాటలు చెప్పాడు. 10 తలాలతో చదువుకున్నా కూడా రావణాసురుడు పడిపోయాడు. అలా ఆ సంస్కారము నేర్పని చదువు, మార్పు అనేది ప్రతిరోజు ఆ మార్పు మనం గమనించుకుంటూ, చదువు నన్ను ఎట్లా పెంచుతోంది, పిల్లలు కూడా అంతే, నాలో ఏం మార్పు వచ్చింది, ఈరోజు నేనేం మంచి ఆలోచన చేశాను, ఈరోజు నేనేం మంచి పని చేశాను, ఈరోజు నేనేం చెడు పని చేశాను, ఈరోజు నేనేం చెడు ఆలోచన చేశాను. ఈ ఆలోచన ప్రతిరోజు చేసుకోకపోతే చదువుకి, స్టూడెంట్గా ఉండటానికి, విద్యార్థిగా ఉండటానికి ప్రయోజనమే లేదు. అందువల్ల ఈ లోపల అది ఆత్మాన్వేషణ లేకపోతే ఆత్మవిమర్శ అనేది లేని చదువు అది ప్రయోజనం లేదు. అది రావణాసురుడిలో అది లేదు. స్వామిజీ, అవధూతల తత్వం అనేది ఎలా ఉంటుంది? అవధూత మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారు అవధూత దత్తపీఠం అనే స్వామిజీ వారు స్థాపన చేశారు. అవధూతలకు అందరికీ కూడా ఆది గురువు దత్తాత్రేయ స్వామి వారు అవధూత గీత అనే ఒక గ్రంథాన్ని కూడా రచన చేశారు. అందులోనే అవధూత అనే ఈ పదానికి అర్థం కూడా వారు చెప్పారు. అక్షరత్వాత్ వరేణ్యత్వాత్ ధూత సంసార బంధనాత్ తత్వమస్యాది లక్ష్యత్వాత్ అవధూత ఇతీర్యతే అని అక్కడ. అక్షరత్వాత్ అంటే
ఎప్పుడు ఏదో అయిపోతుంది, చచ్చిపోతాము, ఏదో లాస్ అయిపోతుంది, ఇటువంటి ఏ భయాలు లేకుండా ఈ నాశాలన్నీ కూడా ఈ దేహానికే. ఎవరికి ప్రపంచంలో ఆలోచన చేయండి, నేను లేను అనే అభిప్రాయం ఎక్కడా లేదు. ఎవరికైనా ఉందా? మీకైనా ఉందా? మీకైనా ఉందా? నేను లేను అని, నిన్న లేను, మొన్న లేను, ఆ మొన్న లేను, రేపు ఉండను అని కూడా మనం అనుకోలేము. ఇంపాసిబుల్ అది. ఎందుకంటే ఎప్పుడు ఉన్నాం. ఎప్పుడు ఎలా ఉన్నాము? ఆత్మస్వరూపంగా ఉన్నాం. నేనేమిటండి ఎప్పుడు ఉండటం ఏమిటండి అని అనుకోవచ్చు, కానీ ఈ దేహంగా లేము, ఆత్మస్వరూపంగా ఉన్నాం. ఈ ఆత్మస్వరూపాన్ని అర్థం చేసుకున్న వారు అవధూత. అక్షరత్వాత్, వారికి నాశనం లేదు. అందుకనే అవధూతులు ఎక్కడో ఉంటారు, ఎక్కడో దర్శనమిస్తారు. స్వామిజీ వారి చరిత్రలో కూడా మనం ఎన్నెన్నో అనుభవాలు భక్తుల ద్వారా తెలుసుకున్నాం. ఇది ఎట్లా సాధ్యం? ఇది ఏదో వాళ్ళ అనుభవం, వాళ్ళ భక్తి అని మనం అనుకోవచ్చు, కానీ అది ఒక యోగము, అది ఒక జ్ఞానశక్తి. అక్షరత్వం, ఆ పరమాత్మని ఆ రకమైన అనుభవానికి తెచ్చుకుంటే కనుక అక్షరత్వం అనేది సిద్ధిస్తుంది. ఈ పరమాత్మ యొక్క లక్షణాన్ని అర్థం చేసుకోవటం, దాన్ని అనుభవానికి తెచ్చుకోవటం. పరమాత్మ ఎప్పుడూ అక్షరుడే, కానీ ఆయన అక్షరుడు అని మనం తెలుసుకోవటం, తెలుసుకుని దాన్ని అనుభవానికి కూడా తెచ్చుకోవటం. పరమాత్మే సర్వము అయి ఉన్నప్పుడు నేను పరమాత్మనే కదా, నేను తప్ప నేను కాకుండా అని ఎక్కడా చెప్పలేదు కదా. అంతా పరమాత్మ, సర్వం కల్విదం బ్రహ్మ వేదం చెప్పింది. సర్వంలో నువ్వు లేవురా అని చెప్పిందా? లేదే. మరి మనం ఎందుకు అట్లా అనుకోవాలి? అజ్ఞానంతో అట్లా అనుకుంటున్నాం. కాబట్టి ఆ అజ్ఞానాన్ని దూరం చేసుకుని ఆ అక్షర స్వరూపాన్ని చూసిన వారు అవధూతలు. వరేణ్యత్వ, దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వరేణ్యత అనేది వస్తుంది. వరేణ్యుడు అంటే సర్వశ్రేష్ఠుడు అని అర్థం. వాళ్ళు చెప్పుకోరు నేను సర్వశ్రేష్ఠుడిని, అది ఎలా వాళ్ళకి దొరుకుతుంది సమాజంలో అంతే. చూడంగానే వాళ్ళకి ఆ మర్యాద, ఆ గౌరవము, ఆ భక్తి. వరేణ్యత్వాత, దీనికి కూడా శాస్త్రీయమైన అర్థాలు చాలా ఉన్నాయి. ధూత సంసార బంధనాత్, వాళ్ళు తమ ఈ సంసార బంధాలన్నింటినీ కూడా దూరం చేసుకున్నారు. సంసార బంధం అంటే పెళ్ళి, పిల్లలు, జాబ్ ఇది మాత్రమే అని అనుకుంటారు చాలామంది. కాదు, జనన మరణాలు నాకు లేవు అని అనుకోవటం సంసార బంధం. నాకున్నాయి అనుకోవటం సంసార బంధం, లేవు అని అనుకోవటం మోక్షం. అంతే. నాకు జనన మరణాలు లేవు అని అనుకుంటే ఇవన్నీ ఎన్నున్నా ఇబ్బంది లేవు. సన్యాసికి, సంసారికి ఒకే కుటుంబం, సన్యాసికి ప్రపంచం అంతా కుటుంబం. ఆ మాట ఎందుకంటారు అని అంటే అందరినీ తమ పిల్లల్లాగానే, అందరూ తమ వాళ్ళలాగానే చూస్తారు. ఆత్మీయత అని, ఆత్మీయత అంటే అర్థం అది ఆత్మభావనతో చూస్తారు. కాబట్టి ఆ రకంగా దూత సంసార బంధనాత్. తత్వమస్యాది లక్ష్యత్వాత్, తత్వమస్యాది వాక్యాలు ఉన్నాయి. వాటి గురించి వేదం చెప్తున్నప్పుడు ఎవరిని చెప్తోంది అని అంటే ఇదిగో ఇటువంటి అవధూతల గురించి చెప్తోంది, గురువుల్ని గురించే చెప్తోంది. కనుక అవధూత ఇతీర్యతే. ఆ వ ధూ త, ఈ 4 అక్షరాలకి ఈ శ్లోకంలో దత్తాత్రేయ స్వామియే అర్థం చెప్పారు. అది అవధూత లక్షణం. అటువంటి ఆ లక్షణాలన్నీ కూడా మనం పూర్తిగా పూజ్య గురుదేవులు గణపతి సచ్చిదానంద స్వామిజీ వారిలో చూస్తూ ఉన్నాం. అందుకనే ఆ అవధూతని అనుసరించి నడుస్తుంది. స్వామిజీ, యోగ వాసిష్ఠ్యం నుంచి యువతకు ఒక మంచి సందేశం ఇవ్వాలి అని అంటే ఏం చెప్తారు స్వామిజీ? ఏం చెప్పును, ఎన్ని చెప్పును. యోగ వాసిష్ఠం అంతా ఒక సందేశమే. యోగము వాసిష్ఠం, ఆ పేరులోనే సందేశం ఉంది. అందరూ యోగాభ్యాసం చేయాలి. వశిష్ఠుడు అంటే గురువు, చాలా గొప్ప స్థాయిలో ఉండేవారిని వశిష్ఠ అని అంటారు. అలాగే తమని తాము వశం చేసుకున్న వారిని వశిష్ఠుడు అని అంటారు. అందరికీ ఆ శక్తి రావాలి. తమ అధీనంలో తమ ఇంద్రియాలు ఉండాలి తప్ప ఇంద్రియాల అధీనంలో తాము ఉండకూడదు. మనం గుర్రం ఎక్కి కూర్చుంటాం, వాహనంలో కూర్చుంటాం, మన మీద వాహనం ఉండదు. ఇది యోగ వాసిష్టం మనకి చెప్పేది. అందరూ దాన్ని అర్థం చేసుకోవాలి, పాటించాలి. ఇంకా చాలా ఉన్నాయి. నాకు చాలా ఇష్టమైంది మోక్షద్వారే ద్వారపాలాః చత్వారః పరికీర్తితాః శమో విచార సంతోషః చతుర్థః సాధు సంగమః. ఈ శ్లోకం చాలా గొప్ప శ్లోకం. అందరికీ మోక్షం కావాలి అనే కోరిక ఉంటుంది. మోక్షం అంటే ఆ సందర్భంలో ఉండే కష్టం నుంచి బయటపడటం అని కూడా అనుకుంటూ ఉంటారు. నాకు దీని నుంచి ముక్తి వస్తే చాలరా అంటూ ఉంటారు. ఆ రకంగా కూడా అందరూ ఆ మాట వాడుతూ ఉంటారు. కానీ మళ్ళీ జన్మ మరణం అనేది లేకుండా ఈ చక్రం నుంచి బయటపడటం, దాన్ని మోక్షం అంటారు. ఏదైనా కూడా ఈ మోక్షం అనే ఈ
భవనానికి 4 ద్వారాలు ఉన్నాయి. ఈ 4 ద్వారాలు శమం. శమం అంటే మనస్సుని మనం అధీనంలో ఉంచుకోవటం. మనస్సు కోతి పరిగెత్తుతూ ఉంటుంది. విచిత్రమైన కోతి, మామూలు కోతి కూడా కాదు. కోతి పిచ్చి పట్టిన కోతి, కళ్ళు తాగిన కోతి, తాటి చెట్టు ఎక్కి కూర్చున్న కోతి, తేలు కుట్టిన కోతి, దయ్యం పట్టింది దానికి. ఇటువంటి ఆ కోతి ఎలా ఉంటుందో మన మనస్సు కూడా అలాగే ఉంటుంది. దానికి దీనికి ఏమీ తేడా లేదు. అటువంటి ఆ మనస్సుని మనం మంచి వినటం, మంచి ఆలోచన చేయటం, మంచి సాధన చేయటం, లేదా మంత్రజపం చేయటం, యోగాభ్యాసం, ఇటువంటి వాటితో ప్రతిరోజు కొద్దిగా ఒక 10 నిమిషాలు, అరగంట, గంట వీలైనంత వాళ్ళ శ్రద్ధని బట్టి సాధన చేసుకుని ఆ మనస్సుని నిగ్రహించుకోవాలి. లేకపోతే ప్రయోజనం. మనస్సు పరిగెత్తిన చోటికల్లా వెళ్ళటము, లిజన్ టు యువర్ హార్ట్ అంటూ ఉంటారు. హార్ట్ ఈజ్ డిఫరెంట్, మనస్సు ఈజ్ డిఫరెంట్. రెండింటికి చాలా తేడా ఉంది, సంబంధం లేదు. కానీ పిల్లలు అట్లా కొంచెం ఆ విషయంలో అర్థం చేసుకోలేకపోతూ ఉంటారు. మనస్సుని మనం నిగ్రహించుకోవాలి. శమః విచార, మంచి విచారణ చేయాలి. ఏదైనా చేసే ముందు ఆలోచన చేయాలి. ఆలోచన లేకుండా ఏది చేయకూడదు. ఇక దిగాక దానిలోనే మళ్ళీ మళ్ళీ విచారణ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. అలా విచారణ అనేది చాలా అవసరం. ఆత్మ విచారణ కావచ్చు, ఇతరుల విషయంలో కావచ్చు. ఆ విచారణ అనేది ప్రతిరోజు ఏదో ఒక సద్గ్రంథం చదవటం కానీ, విద్యార్థులు కానీ, పెద్దలు కానీ మంచి మాటలు వినటం కానీ ప్రతిరోజు దాన్ని మనం ఆచరించటం. విచార సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం అనేది లేకపోతే మన దగ్గర ఉండేదాన్ని మనం ఉపయోగించుకోలేకపోతాం. నా దగ్గర ఏమీ లేదు అని 10 రూపాయలు ఉంది, దాన్నే సరిగ్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలిస్తే అదే లాభం ఇస్తుంది. అది తెలియకపోతే నా దగ్గర 10 రూపాయలే ఉంది, ఏం చేస్తాను నేను, చాలామంది అనుకుంటూ ఉంటారు. ఆ 10 రూపాయలతో ఎవరికైనా కడుపు నింపొచ్చు. మనం ఒక 4 ఇడ్లీలు రావా, ఈ కాలంలో ఎన్ని వస్తాయో తెలియదు, కానీ అలా మనస్సు ఉంటే కనుక ఎంతైనా మనం చేయొచ్చు. సంతోషం, ఉన్న దాంట్లో తృప్తిగా సంతోషంగా ఉండటం. 4వది సాధు సంగమ, సత్పురుషుల సహవాసం. సత్సంగం అనేది చాలా ముఖ్యం. ఆ సత్సంగం చేయాలి, ప్రతిరోజు సత్సంగం చేయాలి, వీలైనప్పుడల్లా సత్సంగం చేయాలి. ఇవి 4 విద్యార్థులకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా ముఖ్యమైనవి. ఈ శ్లోకం నేను ఎప్పుడూ అనుకుంటూ ఉంటాను. దీన్ని అయినంత ఆచరణ చేయడానికి కూడా ప్రయత్నం చేస్తూ ఉంటాను. ఇటువంటివి ఎన్నో యోగా వాసిష్టంలో కోకొల్లలు ఉన్నాయి. చాలా సంతోషం స్వామీజీ, మీ మాటల ద్వారా ఎన్నో మంచి మంచి విషయాలు నేర్చుకున్నాము. మా ప్రేక్షకులకు కూడా చాలా మంచి విషయాలు తెలియజేశారు. నిజంగా వాళ్ళ జీవితంలో చిన్న మార్పు అయినా మొదలవుతుంది మీ మాటల ద్వారా ఆశిస్తున్నాను స్వామీజీ. మీకు ధన్యవాదాలు చెప్పినా తక్కువే అవుతుంది. నా సాష్టాంగ ప్రణామాలు. చాలా సంతోషం. జై గురుదత్త. జై గురుదత్త.